నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ విషయంలోకెళ్తే పేద వర్గాలకు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. రేషన్ కార్డు లేని అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ కమిటీలు అంటే గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఈ ఇందిరమ్మ కమిటీలే ఈ ఇండ్ల మంజూరులో ప్రముఖ పాత్ర అయితే పోషిస్తాయట. దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు అయితే పూర్తి చేస్తారట. ఈ ఇందిరమ్మ కమిటీల్లో 5 సభ్యులు ఉంటారు. సర్పంచ్ లేకుంటే పర్సన్ ఇన్ఛార్జి, గ్రామ కార్యదర్శి, 3 సామాజిక సేవా కార్యకర్తలు సభ్యులుగా ఉండి అర్హులను గుర్తించడంలో కీలకంగా వ్యవహరిస్తారని మంత్రి అయితే తెలిపారు. వీరు రూపొందించే నివేదికలను ఎంపీడీఓల ద్వారా జిల్లా కలెక్టర్లకు పంపి మరి ఎవరికి ఏ గ్రామంలో ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి డిసైడ్ చేస్తారంట. ఈ ఇందిరమ్మ కమిటీలది, ఈ సర్పంచ్లది, గ్రామ కార్యదర్శులది వీళ్ళదే ఇండ్ల మంజూరులో కీలక పాత్ర అయితే ఉంటుంది. ఆ అప్డేట్ రాగానే మీకు అందిస్తాను. అవసరమైతే మరిన్ని ఇండ్లను మంజూరు చేస్తాం. ప్రస్తుతానికైతే నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇస్తామని ప్రకటించారు. కానీ ఇంకా లబ్ధిదారులు సంఖ్య ఎక్కువగా ఉంటే ఇంకా ఇళ్ల సంఖ్య పెంచుతామని చెప్పి కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇందిరమ్మ ఇళ్ల మంజూరుని వేగవంతం చేయాలని చెప్పి అధికారులని ఆదేశించారు. కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో రాజీవ్ స్వగృహ ఇళ్లను కూడా వీలైనంత తొందరలో వేలం వేసి అమ్మేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇల్లు లేని వారికి స్థలం ఇచ్చి 5 లక్షలు ఇచ్చి మరి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కూడా చెప్పారు. రెండో దశలో సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికి ఇండ్లు మంజూరు చేస్తామని చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో చాలా స్పీడ్గా ఉంది. కాబట్టి అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.